మేము మా గ్రామ వార్డు సచివాలయం కోడ్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, అలాగే మా యొక్క క్లస్టర్ ఐడి అనేది ఏ విధంగా తెలుసుకోవాలని అయితే అడుగుతున్నారు. నేను ఈ వీడియోలో ఎలాంటి లాగిన్ అవసరం లేకుండానే మీ సచివాలయం కోడ్ అలాగే క్లస్టర్ ఐడి అనేది ఏ విధంగా తెలుసుకోవాలో చెప్తాను. కాకపోతే అది 90% మాత్రమే గ్యారంటీ ఇవ్వగలను. మిగిలిన 10% ఏంటంటే కొన్ని చేంజెస్ అయితే ఉండొచ్చు. ఆ 10% కోసం మీరు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని కలిస్తే వాళ్ళు క్లియర్‌గా అయితే చెప్తారు. కాకపోతే జనరల్‌గా మీరు మీ సచివాలయం కోడ్ క్లస్టర్ ఐడి అనేది ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడైతే చెప్తాను చూడండి. మీరు మీ సచివాలయం కోడ్ అలాగే మీ క్లస్టర్ ఐడి తెలుసుకునేందుకు మీకు స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా గూగుల్ ఓపెన్ చేసి మీ సచివాలయం పేరు ఎంటర్ చేసి ఈ విధంగా సచివాలయం కోడ్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. అంటే ఉదాహరణకి మా విలేజ్ పేరు అయితే చూపిస్తున్నాను. మా విలేజ్ పేరు కొత్తలంక. నేను ఇక్కడ గూగుల్లో ఏమైనా ఎంటర్ చేశాను, కొత్తలంక సచివాలయం కోడ్ అని అయితే ఎంటర్ చేశాను. అలా మీ ఊరి పేరు కూడా ఎంటర్ చేసి సచివాలయం కోడ్ అని అయితే ఎంటర్ చేసి గూగుల్లో సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా స్టార్టింగ్లోనే మేబీ కొన్ని వెబ్సైట్లలో మీ సచివాలయం కోడ్ అయితే కనిపించేస్తుంది. ఇక్కడ చూసారు కదా, మా సచివాలయం కోడ్ అయితే స్టార్టింగ్లోనే చూపిస్తుంది. 1049 అని ఉండి సచివాలయం కోడ్ అయితే ఉంది కదా, అది మా సచివాలయం కోడ్ అనమాట. ఇక క్లస్టర్ ఐడి అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, మీ క్లస్టర్ కూడా తెలుసుకోవాలి కదా, మరి ఆ క్లస్టర్ ఐడి అనేది ఏ విధంగా తెలుసుకోవాలి చూసినట్లయితే ఇక్కడ స్టార్టింగ్లో వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది కదా, ఆ వెబ్సైట్ పైన అయితే క్లిక్ చేయండి. అంటే కొత్తలంక అని ఉండి కోడ్ అని ఉండి ఇక్కడ ఫస్ట్లో వెబ్సైట్ ఉంది కదా సచివాలయం ఎస్ అని, ఆ వెబ్సైట్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాలంటీర్ల పేర్లు అయితే వస్తాయి. మీరు చూసినట్లయితే ఆ విలేజ్లో ఎంతమంది వాలంటీర్లు ఉండేవారో వారి పేర్లు, వారి పక్కనే క్లస్టర్ నెంబర్ కూడా ఉంటుంది ఆ వాలంటీర్కి సంబంధించి. ఇప్పుడు మీరు క్లస్టర్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అంటే మీరు గతంలో ఏ వాలంటీర్కి మ్యాప్ అయి ఉన్నారో, అంటే ఇంతకుముందు మీకు వాలంటీర్ ఎవరు అది మీకు తెలిసినట్లయితే ఆ వాలంటీర్ పేరు ఎదురుగానే ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబరే మీ క్లస్టర్ అనమాట. ఉదాహరణకి ఇక్కడ నా పేరే ఉంది శివగణేష్ అనేసి. ఇంతకుముందు నేను ఎవరికైతే వాలంటీర్గా ఉన్నానో వారందరి క్లస్టర్ వచ్చేసి 22 అనమాట. ఇలా జనరల్గా మీ సచివాలయం కోడ్ అలాగే క్లస్టర్ ఐడి అనేది తెలుసుకోవచ్చు. కొంతమంది వారి హౌస్ హోల్డ్స్ అనేవి వేరే చోటకి మ్యాప్ చేసుకుంటారు కాబట్టి మేబీ కొంతమంది డేటాల్లో ఏదైనా మార్పు అయితే ఉండొచ్చు. మ్యాక్సిమం 90% వచ్చేసి నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే మీకు క్లస్టర్ ఐడి అలాగే మీ సచివాలయం కోడ్ అయితే తెలుస్తుంది. ఇక అర్బన్లో ఏ విధంగా ఓపెన్ అవుతుందంటే ఉదాహరణకి కాకినాడ సచివాలయం కోడ్ అని అయితే అడిగాను, గూగుల్లో సెర్చ్ చేశాను. అలా సెర్చ్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సచివాలయం ఇన్ కాకినాడ నుండి ఒక వెబ్సైట్ అయితే స్టార్టింగ్లో చూపిస్తుంది కదా, ఆ వెబ్సైట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. సచివాలయం ఎస్ అని అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఆ కాకినాడ పరిధిలో ఎన్ని సచివాలయాలు అయితే ఉన్నాయో వార్డుల వారీగా ఆ వార్డుల పేర్లు అయితే రావడం జరుగుతాయి. ఇప్పుడు మీరు ఏ వార్డుకి చెందినవారో తెలిస్తే ఆ వార్డు పేరు ఎదురుగానే సచివాలయం కోడ్ కూడా ఉంది, సెక్రటేరియట్ కోడ్ అనేసి. చూసారు కదా, ఇక్కడ కృష్ణానగర్ అని, కృష్ణానగర్ 2 అని, బీసీ కాలనీ అని ఇలా కొన్ని పేర్లు అయితే ఉన్నాయి. ఆ పేర్లు ఎదురుగానే క్లస్టర్ సెక్రటేరియట్ కోడ్ కూడా ఉంది. ఈ విధంగా మీ సచివాలయం కోడ్ అయితే తెలుసుకోవచ్చు. మరి ఇప్పుడు మీ క్లస్టర్ ఐడి అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అంటే సెక్రటేరియట్ నేమ్ హైలైట్ అయితే అవుతుంది కదా అక్కడ కలర్లో ఉండి, ఇప్పుడు మీ సెక్రటేరియట్ పేరు పైన అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా ఆ సచివాలయంలో వాలంటీర్ల వివరాలు అయితే ఓపెన్ అవుతాయి, ఇంతకుముందు ఉన్నటువంటి వాలంటీర్ల వివరాలు. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఆ వాలంటీర్ క్లస్టర్ ఎంతో నెంబర్ చూసుకుంటారు. మీరు ఏ వాలంటీర్కి గతంలో మ్యాప్ అయి ఉన్నారో ఆ వాలంటీర్ నెంబర్ని మీ క్లస్టర్గా అయితే పిలుస్తారు. ఈ విధంగా మీ సచివాలయం కోడ్ క్లస్టర్ ఐడి అనేది తెలుసుకోవచ్చు. మీరు 100% కన్ఫర్మేషన్ కోసం సచివాలయ సిబ్బందిని అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.